హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు ఈ Q&A ఎపిసోడ్ సెకండ్ వీడియోలో మీరు కామెంట్ రూపంలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది నాకు తెలిసినంత వరకు చెప్పడం జరుగుతుందండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆ కామెంట్స్ ఏందో చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ కామెంట్ ఏంటంటే సుదర్శన్ గారు అడుగుతున్నారు, సార్ బయట గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు జిఎస్టీతో కలిపి బిల్ ఇస్తాడు కదా, మరి టాలీలో ఎంటర్ చేసేటప్పుడు ఆ టోటల్ అమౌంట్కి జిఎస్టీ వేయాల్సిన అవసరం లేదు కదా? యాక్చువల్గా మీరు ఏదైనా గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు మీకు ఒక బిల్లు ఇస్తారు కదండి. ఆ బిల్లులో ఓన్లీ టోటల్ అమౌంటే ఉండిద్దా? ట్యాక్సిబుల్ అమౌంట్ ఉండిద్ది, అలానే ట్యాక్స్ అమౌంట్ ఉండిద్ది, ఫైనల్గా టోటల్ అమౌంట్ ఉండిద్ది. ఈ మొత్తాన్ని బేస్ చేసుకొని టాలీలో ఎంటర్ చేస్తాం. అందులో మనకి క్వాంటిటీ, ఈచ్ వన్ రేటు, అలా ట్యాక్సిబుల్ అమౌంట్ ఇండివిజువల్గా ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని క్లియర్గా స్టెప్ బై స్టెప్ టాలీలో క్రియేట్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రమణ కర్రీ గారు అడుగుతున్నారు, ఈ ఫోటోషాప్లో నాకు మ్యాచ్ కలర్ అనే ఆప్షన్ నా దాంట్లో లేదండి అంటున్నారు. మీరు వాడే వర్షన్ బట్టి ఉండిద్దండి. ఫోటోషాప్ 7.0 వర్షన్లో అనుకోండి, ఈ మ్యాచ్ కలర్ అనే ఆప్షన్ లేదండి. దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ వర్షన్ మనకి ఫోటోషాప్ CS2 వర్షన్ నుంచి ప్రతి వర్షన్లో మనకి మ్యాచ్ కలర్ అనే ఆప్షన్ ఉంది, చూసుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి నాగేంద్ర కుమార్ గారు అడుగుతున్నారు, ఒక వర్క్ బుక్ ఇండెక్స్ షీట్లో కావాల్సిన షీట్లు మాత్రమే డిస్ప్లే అవ్వాలి, అండ్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ ఇవ్వాలి, వేరొక షీట్స్ని హైడ్ చేయాలి. ఇదంతా జనరల్గా చెప్తున్నానండి. జనరల్గా మీరు ఒక షీట్లో ప్రింటింగ్ ఇవ్వాలి, మీ డేటాని ప్రింటింగ్ ఇవ్వాలి అంటే వేరొక షీట్స్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. వాటిని హైడ్ చేయడం, అన్హైడ్ చేయడం ఎందుకండి? ఇప్పుడు మీరు ఒక షీట్లో ప్రింటింగ్ ఇవ్వాలన్నప్పుడు ఆ షీట్ని సెలెక్షన్ చేస్తారు. ఆ పర్టికులర్ డేటాలో ఎన్ని పేజెస్ కావాలో అన్ని పేజెస్ మీరు ప్రింటింగ్ ఇచ్చుకుంటారు. అయినా సరే మీరు మీ అనదర్ షీట్ని హైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ఎక్సెల్లో ఇదిగోండి షీట్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అనండి, హైడ్ అయిపోతుంది. లేదండి నాకు మళ్ళీ నార్మల్గా రావాలి, ఆ షీట్స్ కావాలనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్, హైడ్లో ఉన్న షీట్స్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఆ షీట్ని సెలెక్షన్ చేసి ఓకే అనండి, షీట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఓకేనా? కానీ నాకు తెలిసినంత వరకు ఒక షీట్లో డేటాని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు వేరొక షీట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి వెంకటేష్ గారు అడుగుతున్నారు, హౌ టు గివ్ ద నెంబరింగ్ ఇన్ పేజ్ మేకర్. పేజ్ మేకర్లో నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? చూడండి, ఇక్కడ ఆల్రెడీ పేజ్ మేకర్ ఓపెన్ చేశాను. ఇందులో ఆల్రెడీ సమ్ డేటా టైప్ చేశాను కదా. బుల్లెట్స్ అయినా నెంబరింగ్ అయినా మనకి డైరెక్ట్ ఒకే ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఈ నెంబరింగ్ బుల్లెట్స్ అప్లై చేయాలంటే ముందు టెస్ట్ని సెలెక్షన్ చేయండి. ఎలాంటి డేటా టైప్ చేయకుండా మనం బుల్లెట్స్ నెంబరింగ్ అప్లై చేయలేము. సెలెక్షన్ చేసి యూటిలిటీస్ అనే మెనూలో ప్లగ్ఇన్స్, ఇందులో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్గా బుల్లెట్స్ అనేది సెలక్షన్లో ఉండొచ్చండి. మీరు నెంబర్స్ అందులో ఇదిగోండి అరబిక్ నెంబర్స్ 1 2 3 కావాలా, ఆల్ఫాబెట్స్ కావాలా, రోమన్ లెటర్స్ కావాలా, ఇందులో కేటగిరీని చూజ్ చేసుకోండి. ఓకే అనండి, ఇదిగోండి ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి అశ్విని గారు అడుగుతున్నారు, ఈ MS వర్డ్లో ఇన్వాయిస్ ఎలా చేయాలో చెప్పానండి. అందులో ఈ అండర్ స్కోర్ లైన్ అనేది ఎలా లెంతీగా తీసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇన్వాయిస్లో నేను అసలు అండర్ స్కోరే తీసుకోలేదు. అండ్ మీకు సెకండ్ రోలోనో థర్డ్ రోలోనో ఒక లైన్ తీసుకున్నాను. అదేంటంటే మనకి షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో లైన్ షేప్స్ ఉంటాయి. ఆ షేప్ని తీసుకొని లైన్ అనేది డ్రాగ్ చేయడం జరిగిందండి. అది అండర్ స్కోర్ కాదండి. ఓకేనా? డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి కమలాకర్ గారు అడుగుతున్నారు, ఎక్సెల్లో నేను ఒక పేజీలో ప్రింటింగ్ ఇవ్వాలండి, సమ్ డేటాని పోర్ట్రేట్లో అలానే ల్యాండ్స్కేప్లో ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేంటంటే ఒక షీట్లో డేటా అనేది విడ్త్ తక్కువ హైట్ ఎక్కువగా ఉంటే పోర్ట్రేట్లో ఇస్తాం, విడ్త్ ఎక్కువ హైట్ తక్కువగా ఉంటే ల్యాండ్స్కేప్లో ఇస్తాం. అలా అక్కడక్కడ డేటా ఫార్మేట్స్ ఉందనుకోండి, మీరేం చేస్తారు, ప్రింటింగ్ ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ ఫార్మేట్ ఉన్న పేజీ వాటికి చూజ్ చేసుకొని ఆ పేజీ నెంబర్ వాటికి ఇచ్చి పోర్ట్రేట్లో అయితే పోర్ట్రేట్లో, ల్యాండ్స్కేప్లో అయితే ల్యాండ్స్కేప్లో డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఫార్మేట్ చూస్తే కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంది. ఈ షీట్లో నేనేం చేస్తున్నాను, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రింట్ అన్నాను. ఆ పర్టికులర్ ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకొని డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇలా ప్రింటింగ్ ఇచ్చేటప్పుడే ఇక్కడ ఇదిగోండి పోర్ట్రేట్ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్,
ఈ విధంగా. అంతేగాని ఒకేసారి నాకు పోర్ట్రేట్లు అలానే ఇంకో ఫార్మాట్ వచ్చి ల్యాండ్స్కేప్లో రాదండి. ఓకేనా. మీరు ఇక్కడ ఎక్సెల్లో ఒక షీట్ని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు అయితే పోర్ట్రేట్లో లేదా ల్యాండ్స్కేప్లో అందులో పర్టికులర్ పేజెస్ బట్టికి మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అయినా ఈ ప్రింటింగ్కి సంబంధించిన ఆప్షన్స్ క్లియర్గా కావాలనుకున్నా దీని గురించి చెప్పడం జరిగిందండి. దీని గురించి ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. అలా దీని గురించి గరుడా టెక్ ఛానల్ వాళ్ళు కూడా అడిగారండి, ఎంఎస్ ఎక్సెల్లో ప్రింటింగ్ ఎలా ఇవ్వాలి అనేది. దీనికి సంబంధించిన వీడియో పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి మేడవరం పవన్ గారు అడుగుతున్నారు, ఎంఎస్ వర్డ్లో లైన్కి మధ్యలో తక్కువగా గ్యాప్ అనేది కావాలండి అని అడుగుతున్నారు. డిఫాల్ట్గా మనకేందంటేనండి ఒక రూల్ ప్రకారంగా ఒక పారాగ్రాఫ్కి లైన్స్ ఉంటాయి. ఆ లైన్కి మధ్య గ్యాప్ అనేది 1.15 లేదా 1.5 ఉండాలి. ఇంకా అంతకన్నా తక్కువ కావాలంటే 1.0. చూడండి ఇందులో మీకు ఎంఎస్ వర్డ్లో నేను పర్టికులర్ పారాగ్రాఫ్ని సెలెక్షన్ చేశాను. హోమ్ ట్యాబ్లోనే ఇదిగోండి లైన్ స్పేసింగు మనకి ఇంకా తక్కువగా కావాలనుకుంటే 1.0, ఇంకా అంతకన్నా తక్కువగా ఉండదండి. ఓకేనా. కానీ ఒక రూల్ ప్రకారంగా మెయింటైన్ చేయాలంటే 1.15 లేదా 1.5 మెయింటైన్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి నాగార్జున రెడ్డి గారు అడుగుతున్నారు, వీడియో మీద వాటర్ మార్క్ రావాలంటే ఏం చేయాలి? ఇది వీడియో ఎడిటింగ్లోనే చేయాలండి. మీరు ఏ వీడియో మీద అయితే వాటర్ మార్క్ రావాలో ఆ వీడియో ఒక ట్రాక్లో వాటర్ మార్క్, అది టెక్స్టా పిక్చరా, దాన్ని ఇన్సర్ట్ చేసుకొని అది ఒక ట్రాక్లో పెట్టుకొని దానికి సమ్ ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. అంటే వీడియోలో కలిసిపోయినట్టు ఉండాలి కదా వాటర్ మార్కు, దానికి ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేసి మనం ఫైనల్గా ఎక్స్పోర్ట్ అనేది చేయడమే. ఇదంతా వీడియో ఎడిటింగ్లో పార్ట్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి ఉదయ్ కిరణ్ గారు అడుగుతున్నారు, టాలీలో ఆల్ట్ F1 టైప్ చేస్తే న్యూ కంపెనీ కోసం ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఒకటేనండి, ఏదైనా కంపెనీ సెలక్షన్లో ఉంటే గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు మళ్ళీ మనం సపరేట్గా న్యూ కంపెనీ క్రియేట్ చేయాలి, లేదా ఇంకో కంపెనీ సెలక్షన్ చేయాలి, లేదా ఉన్న కంపెనీని డిలీట్ చేయాలి, మాడిఫై చేయాలి. ఇలాంటి వాటి కోసం ఆల్ట్ F1 కంపెనీ ఇన్ఫోలోకి వెళ్తాం. కానీ మీరు అప్పుడే ఫ్రెష్గా ఒక న్యూ సాఫ్ట్వేర్ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, ఎలాంటి కంపెనీ సెలక్షన్లో ఉండదు. అప్పుడు డిఫాల్ట్గా మీ కంపెనీ ఇన్ఫోనే ఓపెన్లో ఉండిద్ది. ఆ కంపెనీ ఇన్ఫోలోనే ఉన్నప్పుడు మీరేం చేస్తారు, సార్ వీడియోలో చెప్పారు కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F1 ప్రెస్ చేయాలి కదా అని చెప్పి ఆల్ట్ F1 ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎందుకండి, మీరు ఆల్రెడీ కంపెనీ ఇన్ఫోలో ఉన్నారు. అక్కడ క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్లు ఉంటాయి, చూసుకోండి. ఓకేనా. లేదా స్టార్టింగ్ మనకి వెల్కమ్ స్క్రీన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ మోడా లైసెన్స్ మోడా ఇలాంటివి ఉంటాయి. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి, అప్పుడు డైరెక్ట్గా మీకు కంపెనీ ఇన్ఫో అయితే ఓపెన్ అయ్యిద్ది. లేదా ఏదైనా కంపెనీ సెలక్షన్లో ఉంటే గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా. శైలజ గారు అడుగుతున్నారు, మాది న్యూ ల్యాప్టాప్ అండి, ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి కానీ ఎంఎస్ పెయింట్ అనేది లేదండి అన్నారు. ఎంఎస్ పెయింట్ అనేది డిఫాల్ట్ అప్లికేషన్ అండి, ప్రతి కంప్యూటర్లో ఉండిద్ది. దాన్ని మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా రన్ కమాండ్లోకి వెళ్ళి ఎంఎస్ పెయింట్ అని టైప్ చేసి ఓకే కొట్టండి, డైరెక్ట్గా పెయింట్ ఓపెన్ అయ్యింది. లేదా సెర్చ్ బార్లోకి వెళ్ళి పెయింట్ అనేది టైప్ చేయండి, డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది. ఇది ఒక డిఫాల్ట్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రవితేజ గారు అడుగుతున్నారు, టాలీలో మిస్టేక్ ఎంట్రీ పేమెంట్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది. ఏముందండి, వన్స్ ఒక పేమెంట్ అనేది ఎంట్రీ చేశారు, దాన్ని డిలీట్ చేయాలంటే మీరు డే బుక్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ డైరెక్ట్గా టాలీ ఓపెన్ చేశాను. ఓకే, ఇందులో సమ్ ఎంట్రీ డిలీట్ చేయాలి. ఇక్కడ డే బుక్లోకి వెళ్ళిపోండి, ఒక కంపెనీ సెలక్షన్లో ఉండేది గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే దాని షార్ట్ కట్ డి, డే బుక్ దానికి కూడా షార్ట్ కట్ డి. అండ్ ఇక్కడ ఒకే ఒక ఎంట్రీ ఉంది, ఎంటర్ కొట్టండి. మీరు ఏ ఎంట్రీ అయితే డిలీట్ చేద్దాం అనుకున్నారో ఆ ఎంట్రీని ఎడిట్ చేయండి, కీబోర్డ్లో ఆల్ట్ డి ప్రెస్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఆ ఎంట్రీ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చిరు రుచి గారు అడుగుతున్నారు, ఎక్సెల్ ఒక ఫైల్ ఓపెన్ చేశాక మరో ఎక్సెల్ ఫైల్ పక్కనే సెట్ చేసుకోవచ్చా? అంటే ఒకే స్క్రీన్లో పక్కనే 2 ఫైల్స్ సెట్ చేసి వర్క్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను, ఇందులో ఇంకో ఎక్సెల్ ఫైల్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి అరేంజ్ ఆల్. మీరు ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నారు, వర్టికల్గానా హారిజంటల్గానా? వర్టికల్గా. ఓకేనండి. ఇదిగోండి మీరు ఎనదరగా ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్ కూడా పక్కనే సెట్ అయింది. కానీ ఒకేసారి వర్క్ చేయడం కుదరదు, ఏదో ఒకటే. ఇలా క్లిక్ చేసుకోండి, ఇలా క్లిక్ చేసుకోండి, ఒకేసారి మీరు డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి వర్క్ ఎలా చేస్తాం, ఆ ఫైల్లో ఒకసారి ఈ ఫైల్లో ఒకసారి కొంచెంసేపు వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా. అండ్ రాజీవ్ యాదవ్ గారు అడుగుతున్నారు, నా కంప్యూటర్ లేదండి, స్మార్ట్ టీవీ ఉంది, దాన్ని కంప్యూటర్ మానిటర్గా యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు.
అండ్ మన ఎల్ఈడి మానిటర్కి సిపియూకి కనెక్టివిటీ కేబుల్స్ ఉంటాయి. ఈ హెచ్డిఎంఐ కేబుల్స్ ద్వారా మనం ఏంటంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అటు బయట షాపుల్లో దొరుకుతాయి, కనుక్కోండి. ఓకేనా? అలానే ఆల్రెడీ చెప్పిన అప్లికేషన్లు అడుగుతున్నారండి. అంటే ఎక్సెల్లో ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి, ప్రింటింగ్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు వీటికి సంబంధించిన ఆప్షన్స్, వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను, చూసుకోండి. ఓకే వియర్స్, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టే కదా? వియర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.